మనకు అందుబాటులోకి. మనం ఒకసారి కంచరాములు గారి దగ్గర వెళ్దాం. కంచరాములు గారు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా ఏంటంటే 30 సంవత్సరాలు, దరిదాపుగా 30 సంవత్సరాలుగా మీరు ఉన్నప్పటికీ ఈ రోజు మనం చూస్తున్నాము యాదవ్ కమ్యూనిటీకి ఎంతవరకు ప్రియారిటీ ఇవ్వకపోగా ఈరోజు వారికి ఎంత నిర్లక్ష్య వహిస్తున్నారంటే, కామారెడ్డి డిక్లరేషన్లో చాలా క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈరోజు వారితో మాట్లాడడం పట్ల కానీ, ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా తిరుపతి యాదవ్ గారు చెప్పారు, గంటన్నర సేపు శ్రీధర్ బాబు గారు మాట్లాడిన తర్వాత కూడా ఈ సమస్యల పట్ల నిర్లక్ష్య ఎందుకు వహిస్తున్నారు? ఈరోజు ఈ సమస్యల పట్ల మీరు దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరు ప్రభుత్వాన్ని ఎలా వెళ్ళబోతున్నారు ఈ సమస్యను? రాములు గారు. జమీల్ గారికి, మీ యజమానికి నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. మా డిబేట్ లో ఉన్నటువంటి మా యాదవ్ సోదరులందరికీ కూడా కుల శనార్థులు. మేము అనేది ఏంటంటే, నిన్న ఏదో గొల్ల కుర్మలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళందరూ గాంధీ భవన్ ని ముట్టడించిర్రు, గొర్రెలను తీసుకొచ్చి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు అని చెప్పి ఏదైతే డెబిట్ నడుస్తుందో, నిన్న టీవీ స్క్రోలింగ్ లో వచ్చినాయి, అవన్నీ అవాస్తవం అండి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. రెండు దఫాలుగా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటికీ కూడా కుర్మలకు కానీ గొల్లలకు కానీ ప్రాధాన్యత మంత్రివర్గంలో లేకపోవడం ఒక అంశం కావచ్చు. తర్వాత అది ఉండొచ్చు. కుర్మకు ఉన్నటువంటి ఎగ్గమల్లేశం ఎమ్మెల్సీని కూడా రెన్యువల్ చేస్తా అని చేయలేదు అనేది ఒకటి కావచ్చు. మూడవది, మొన్న టిపిసిసి కమిటీలో కుర్మ గొల్లలో కూడా ఎటువంటి వైస్ ప్రెసిడెంట్లు కానీ జనరల్ సెక్రటరీ కానీ పార్టీ ప్రకటించినప్పటికీ కూడా ఎవరికి అనేది అవకాశం జరగలేదన్నది, ఇవన్నీ మాట వాస్తవాలు. కానీ నిన్న జరిగినటువంటి గాంధీ భవన్ లో సంఘటనలు చూసినట్టయితే మనము కేవలం గొల్ల కుర్మలు కలిసి గత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి గొల్ల కుర్మలు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి గొల్ల కుర్మలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది, ఎటువంటి అవకాశాలు కల్పించలేదు. మరి టిఆర్ఎస్ ప్రభుత్వమే మోసం చేసింది అన్నటువంటి ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి గొల్ల కుర్మలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ వైపు అడుగులు వేసిరు. రాహుల్ గాంధీ గారిని తీసుకొని కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ప్రభుత్వం మీద విశ్వాసంతో రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలంతా కూడా కాంగ్రెస్ వైపు నిలిచిరు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి మా గొల్ల కుర్మలను కేవలం మాకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అవకాశాలు రావట్లేదు, మమ్మల్ని విస్మరిస్తున్నారు. కాబట్టి మాకు ఈ దఫాలనైనా కూడా మాకు అవకాశాలు కల్పించండి, ప్రభుత్వంలో మంత్రివర్గాన్ని మా బీర్లైనా గారికి మంత్రిలో స్థానం కల్పించండి. రెండవది, మాకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎగ్గమల్లేశం గారికి రెన్యువల్ మళ్ళొకసారి ప్రయత్నం చేయాలి. తర్వాత కార్పొరేషన్ లో కావచ్చు మాకు 5,000 కోట్లతోటి మాకు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇచ్చిర్రు. సో అది కూడా విస్మరించారు. సో మా కుర్మ కార్పొరేషన్ కావచ్చు, షెఫర్డ్ కార్పొరేషన్ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మా మంత్రివర్గంలో మళ్ళీ మా బీర్లైన నాకు స్థానం కల్పించడానికి కోసుకోవచ్చు. ఇవన్నీ అంశాల మీద మేము గాంధీ భవన్ కు వెళ్ళి ఒక రెఫరెండమ్, అంటే వాళ్ళకు విజ్ఞప్తి మేర మేము అక్కడికి వెళ్ళినాం తప్ప దాన్ని చూసుకొని కొంతమంది అందులో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని బద్నాం చేసే ఉద్దేశంగా వాళ్ళు కొంత మేము ముట్టడించినాము, మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా గొల్ల కుర్మలకు అవకాశం కల్పిస్తుంది. అరే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి మనందరికీ తెలుసు. సరే, గొర్రెల పంపిణీ విషయానికి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో గొర్రెల స్కామ్ జరిగింది, అదంతా కోర్టు పరిధిలో ఉంది, నడుస్తా ఉన్నది. ఇంతమంది వస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఈ తెలంగాణ చంద్రశేఖరరావు గారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే విభిన్నమైన ఆర్థిక సంక్షోభం ఉందో, ఒక పక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమము, ఇవన్నీ చూసుకుంటూ రాష్ట్రం ఇంత అప్పుల బాధల్లో ఉన్నా కూడా తిరిగి ఇచ్చిన వాగ్దానాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి మా గొల్ల కుర్మల సోదరులకు కావచ్చు, మిగతా వర్గాలకు కూడా మేము ఖచ్చితంగా మాట ఇస్తున్నాము. మా పార్టీ తరఫున ఖచ్చితంగా అన్ని వర్గాలకి రాష్ట్రంలో న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తాను. రాములు గారు, ఇదే